హాయ్ అండి, వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి సీజనల్ ఫ్రూట్ అండి. ఈ సీజన్లోనే దొరికే ఈ ఫ్రూట్ గురించి మనం చెప్పుకుంటూ దీని ద్వారా వచ్చే జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ అయితే ఈ సీజనల్ ఫ్రూట్ అని అంటే నేరేడు పండ్లు. అన్ని ఫ్రూట్స్ దొరికినా కానీ ఈ ఫ్రూట్ మటుకి సీజనలేనండి. ఈ టైంలోనే దొరుకుతాయి, తర్వాత దొరకవని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసింది చెప్తున్నా. అంతేగాని నాకు తెలియదు నేను చెప్పలేను. నాకు తెలిసిన, ఎందుకంటే మ్యాంగోస్ మిగతా అన్నీ ఖచ్చితంగా మనకి డీమార్ట్లోనూ రిలయన్స్లో నేను ఎక్కువగా చూడలేదండి. ఇది ఈ నేరేడు పండ్లని విడిగా సీజన్స్లో కూడా దొరుకుతాయి అని, అందుకని సీజనల్ ఫ్రూట్ అన్నాను. వీటిని డైరెక్ట్గా తింటే వగర కొంచెం బాగా పండితే తీపి చాలా బాగుంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్కి కాకుండా కూడా మామూలు వాళ్ళకి ఏంటంటే కడుపులోని చెత్తని మలినాన్ని కరిగించేస్తుంది. మనకి తెలియకుండా లోపలికి వెళ్ళిన వెంట్రుకల్ని పేగుకి చుట్టుకున్న వెంట్రుకల్ని కూడా కరిగించే శక్తి ఉన్న ఈ నేరేడు పళ్ళది ఇవాళ డైరెక్ట్గా కాకుండా పిల్లలకి కొంచెం వెరైటీగా వాళ్ళు వచ్చేసరికి జ్యూస్ చేసిద్దాం రండి. ఇప్పుడైతే నేరేడు పండ్లని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూపించిన విధంగా చూడండి, సైడ్స్ మొత్తం కండలతో సహా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకుంటానండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ మొత్తం కట్ చేసిన పీసెస్ మొత్తం దాంట్లో వేసేసుకుంటాను. జ్యూసర్ ఉంటే జ్యూసర్ వేసుకోండి. నేను ఏంటంటే కొంచెమే కదా అని మామూలుగా మిక్సీ వేసాను. పిల్లలు కొంచెం ఇష్టంగా తాగటానికి మనకి కొంచెం సాల్ట్ వగరుగా ఉంటుందని చెప్పాను కదా, దానికోసం నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం అండి. అది ఎంత అంటే లైట్గానే, అంతే అండి. దానికి తోడు నేను కొంచెం కూల్ వాటర్ పోసుకుంటున్నాను. లేకపోతే మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. నేనైతే కూల్ వాటర్ పోసుకున్నానండి. వీటిల్లో కూల్ వాటర్ కూడా ఒక చిన్న గ్లాసేనండి, ఎక్స్ట్రా కూడా పోసుకోవాలి, చిన్న గ్లాస్ అంతే. ఇంకా దీన్ని మిక్సీలో బాగా జ్యూస్ చేసేటట్టు చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం మిక్సీ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసేసుకొని కన్వర్ట్ చేసేసుకుందాం. అంతే అండి, కడుపులో మలినాన్ని కరిగించే నేరేడు పళ్ళ జ్యూస్ అండి. దీని కాయలే కాదండి, వీటి విత్తనాలు కూడా ఎండబెట్టుకొని బాగా పౌడర్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో తాగితే షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్ అవుతుంది అని నేను విన్నాను, చూశాను. ఎందుకంటే మా పక్కన వాళ్ళు అలా చేస్తారు. చాలా బాగా పనిచేస్తుందండి. కొంచెం కడుపులోకి పోతే చాలా కొన్ని జబ్బులకి, మనకు తెలియని జబ్బులకు కూడా వీటి నాటు వైద్యంగా వాడతారంట వీటి విత్తనాలు. సరే అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.